అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ నిఫ్టీలో మనము రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం. అదేవిధంగా వీక్లీ అనాలిసిస్ అన్నమాట ఇది. స్టాక్ మార్కెట్ వీకెండ్ అప్డేట్స్ అనే పేరు మీద వస్తుందండి ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్ పూర్తిగా రావట్లేదండి. సబ్స్క్రైబ్ అసలు చాలా వరకు తగ్గిపోయింది. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలా వరకు తగ్గించినట్టున్నారు. ఎప్పుడో ఈ మధ్యకాలంలో ఒక 4 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు అంతే. 1287లో ఉంది నా సబ్స్క్రైబర్స్ లిస్టు. కాబట్టి దయచేసి కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు వీడియోలోకి ఎంటర్ అవుదామండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, రాబోయే వారం రోజుల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు అనేవి ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇందులో భాగంగా ఫస్ట్ అంటే వీక్ ఆఫ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ హాలిడే. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్లో హాలిడే ఉంది. ఎందుకు కారణం ఏంటి అంటే, అంబేద్కర్ జయంతి వల్ల మన ఇండియన్ మార్కెట్స్ హాలిడేస్ అనౌన్స్ చేశాయి. కాబట్టి రేపటి రోజున పెద్ద మూమెంట్స్ అనేది మనకేం ఉండదు. సో సస్పెన్సింగ్గా ఉంటుంది మనకంతా. ఎల్లుండి మార్కెట్ ఎట్లా మూవ్ అవుతాయి ఏంటి అనేది. నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిన్నటి వారం మొత్తం మీద మార్కెట్లు బాగా పాజిటివ్గా మూవ్ అయ్యాయి. అరౌండ్ 775 లేదా 90 నుంచి 22,820 దాకా మార్కెట్లు ప్రయాణం చేయడం మనం చూసాం. అయితే ఇక్కడ రీట్రేస్మెంట్ ఉంటుందా అంటే కాదు. అరౌండ్ 23,400 మీదన రీట్రేస్మెంట్ అనేది కనిపిస్తుంది. 400